హలో! హాయ్ ఫ్రెండ్స్. ఈరోజైతే ఒక మంచి బర్త్‌డే స్టేటస్ వీడియో ఎడిటింగ్ అనేది మీ ముందుకు తీసుకొచ్చాను. వీడియో అయితే చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెమో వీడియో అనేది చూడండి. తర్వాత వీడియో ఎడిటింగ్‌లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, నాకైతే కాపీరైట్ ఇష్యూ వల్ల దీని మ్యూజిక్ అనేది ప్లే చేయదలుచుకోలేను. మీరు ఫుల్ సాంగ్‌తో పాటు ఈ వీడియో చూడాలనుకుంటే డిస్క్రిప్షన్‌లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను. అక్కడ ఫుల్ వీడియో పోస్ట్ చేస్తాను. అక్కడికెళ్ళి ఫుల్ వీడియో అనేది చూడండి. వీడియో అయితే చూస్తున్నారు కదా! చాలా అంటే చాలా బాగుంది. చాలా సింపుల్‌గా మీరు ఎడిటింగ్ చేసుకునేలాగా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే కైన్మాస్టర్ అప్లికేషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇట్లా ఉంటుంది. ఇక్కడ కింద మోడ్ ఆప్షన్ క్రియేట్ అని కనిపిస్తుంది కదా! అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. తర్వాత క్రియేట్ నౌపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత 9:16 రేషియో ఇట్లా సెలెక్ట్ చేసుకొని కింద క్రియేట్ అని కనిపిస్తుంది కదా! అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. దీనికి కావాల్సిన ఒక బ్యాక్‌గ్రౌండ్ వీడియో అనేది కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. అక్కడికెళ్ళి వీడియో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసి స్టార్టింగ్‌లోకి వచ్చేయండి. స్టార్టింగ్‌లోకి వచ్చిన తర్వాత దీనికి కావాల్సిన ఆడియో అనేది బ్యాక్‌గ్రౌండ్ వీడియోలోనే ఇచ్చాను. సో, దాన్ని అలానే ఉంచండి. లేదంటే డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అక్కడికెళ్ళి డౌన్‌లోడ్ చేసుకొని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. ఒక 5 సెకండ్స్ వరకు ఇట్లా స్క్రోల్ చేయండి. దాని తర్వాత ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేసి బీట్ మార్క్ అనేది యాడ్ చేసి మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. 9 సెకండ్స్ వరకు ఇట్లా స్క్రోల్ చేసి ఇక్కడ ఒక బీట్ మార్క్. దాని తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ బీట్ మార్క్ దగ్గరికి ఇట్లా వచ్చేయండి. ఇట్లా వచ్చిన తర్వాత లేయర్‌పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మీ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోవాలి. కాకపోతే చిన్న రిక్వెస్ట్ ఏందంటే మీరు సెలెక్ట్ చేసుకునే ఫోటోకి బ్యాక్‌గ్రౌండ్ ఉండొద్దనమాట. మీకు బ్యాక్‌గ్రౌండ్ ఎట్లా రిమూవ్ చేయాలో తెలియకపోతే ఆల్రెడీ టాపిక్ పైన వీడియో అనేది చేశాను. వీడియో లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అక్కడికెళ్ళి వీడియో చూడండి. హెచ్‌డీ క్వాలిటీలోని 1 క్లిక్‌తో ఎలా ఫోటో బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేయాలని మీకు క్లియర్‌గా తెలుస్తుందనమాట. ఫోటో ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. బ్యాక్ వచ్చేసి బీట్ మార్క్ సెకండ్ బీట్ మార్క్ వరకు ఇట్లా రెడ్ మార్క్ నుంచేసి మీ ఇమేజ్‌పై క్లిక్ చేసి కత్తెర సింబల్ ట్రిమ్ రైట్ చేసుకొని మీకు బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత క్రాపింగ్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి సగం వరకు ఇట్లా క్రాప్ అనేది చేసుకోండి. అది మీ ఫోటో బట్టి ఉంటుందనమాట. హాఫ్ ఫోటో ఉండేటట్టు ఇట్లా సెట్ చేసుకొని పెట్టుకొని మాస్క్‌ని ఎనేబుల్ చేసుకొని ఫీదర్‌ని ఫుల్‌గా ఇట్లా పెంచుకొని బ్యాక్ వచ్చేసి ఇప్పుడు దీన్ని 2 ఫింగర్స్ ఇట్లా జూమ్ చేసుకొని పైకన్నట్లు ఈ పొజిషన్‌లో ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. ఇట్లా నేను పెట్టుకుంటున్నా చూస్తున్నారు కదా! సో, ఇట్లా మిడిల్‌లో ఇట్లా సెంటర్‌లో ఇట్లా స్ట్రెచ్ చేసుకొని పెట్టుకున్న తర్వాత ఇట్లా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇదే పొజిషన్‌లో ఇట్లా రెడ్ మార్క్ నుంచి బ్యాక్ వచ్చేసి లేయర్‌పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇంకో ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. ఎక్కడైతే మీరు డౌన్‌లోడ్ చేసుకొని పెట్టుకున్నారో మీరు సెలెక్ట్ చేసుకునే ఫోటో ఎక్కడైతే ఉందో ఆ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఫోటో అనేది సెలెక్ట్ చేసి మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్. ఫోటో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ క్రాపింగ్ ఆప్షన్‌పై క్లిక్ చేసి దీన్ని కూడా క్రాప్ అనేది ఇట్లా చేసుకోండి. సగం వరకు ఇట్లా క్రాప్ చేసుకున్న తర్వాత మాస్క్‌ని ఎనేబుల్ చేసుకొని ఫీదర్‌ని ఇట్లా ఫుల్‌గా పెంచుకోండి. పెంచుకున్న తర్వాత పర్ఫెక్ట్‌గా క్రాప్ అనేది ఇట్లా చేసుకోండి. నేను ఇట్లా చేసుకుంటున్నా చూస్తున్నారు కదా! సో, ఇట్లా చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే బ్యాక్ వచ్చేసి పర్ఫెక్ట్‌గా ఇట్లా దీన్ని తగ్గట్టు ఇట్లా అడ్జస్ట్‌మెంట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. ఇదే పొజిషన్‌లో. సో, ఇందులో నేనైతే ఒక ఫోటోనే కలర్ అనేది మారుతుందనమాట. ఈ ఫోటో సెలెక్ట్ చేసుకున్నా. మీకు నచ్చిన ఫోటో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో, ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీన్ని ఇట్లా జూమ్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. నేనైతే ఇట్లా పెట్టుకుంటున్నా చూస్తున్నారు కదా! సో, ఇట్లా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మీరేం చేస్తారంటే ఇదే ఫోటోని ఆహ్, ఒక 12 సెకండ్స్ వరకు ఇట్లా జరుపుకొని ఇట్లా కట్ చేసుకోండి. ఇట్లా కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ 3 డాట్ పై ఇట్లా క్లిక్ చేసి డూప్లికేట్ చేసుకోండి. డూప్లికేట్ చేసుకున్న తర్వాత రైట్ సైడ్ స్క్రోల్ చేసి దీన్ని ఇట్లా ఒత్తి పట్టుకొని డ్రాగ్ చేసుకొని ఎండ్ వరకు ఇట్లా పెట్టుకోండి ఈ ఫోటో. ఇట్లా పెట్టుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు మీరేం చేస్తారంటే ఇక్కడ ఎక్కడైతే మీరు గ్రీన్ ఫోటో అనేది ఫోటో సెలెక్ట్ చేసుకున్నారు కదా! ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకొని 3 డాట్ పై క్లిక్ చేసి డూప్లికేట్ చేసుకోండి. డూప్లికేట్ చేసుకున్న తర్వాత రైట్ సైడ్ స్క్రోల్ చేసి ఇక్కడ సగం వరకు ఈ ఫోటో అనేది ఏందంటే క్రాప్ అనేది కట్ చేసుకోవాలి. కత్తెర సింబల్ ట్రిమ్ లెఫ్ట్ చేసుకోండి. మళ్ళీ 3 డాట్ పై క్లిక్ చేసి డూప్లికేట్ చేసుకోండి. 2 ఫోటోస్‌ని ఇట్లా ఆ! 2 ఫోటోస్‌ని ఇట్లా డూప్లికేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరేం చేస్తారంటే దీన్ని ఈ ఫోటో ఉంది కదా! ఇక్కడ స్టార్టింగ్‌లో సెలెక్ట్ చేసుకున్న అదే ఫోటోపై ఇట్లా ఉంచండి దీన్ని ఇట్లా. పర్ఫెక్ట్‌గా ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. ఓకే. ఇట్లా సెట్ చేసుకొని పెట్టుకున్నారు కదా! ఇప్పుడు మీరేం చేస్తారంటే దీన్ని క్రాప్ అనేది చేసుకోవాలి. అంతకంటే ముందు ఈ ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఇట్లా జూమ్ అనేది ఇట్లా డౌన్ చేసుకోండి. రైట్ సైడ్ స్క్రోల్ చేస్తే ఫోటో అనేది కనిపిస్తుంది కదా! సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఫోటోని మనం డిలీట్ చేద్దాం. అట్లయితే మీకు క్లియర్‌గా అర్థమవుతుందనమాట. సో, ఫోటో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకున్న జూమ్ అనేది డౌన్ చేసుకొని క్రాపింగ్ ఆప్షన్ ఇట్లా క్రాప్ అనేది చేసుకుంటున్నా. సగం వరకు చూస్తున్నారు కదా! దీన్ని ఇట్లా దీన్ని ఇట్లా ఫీదర్‌ని ఇట్లా తగ్గించుకోండి. ఇట్లా సగం వరకు ఇట్లా తగ్గించుకున్నారు కదా! సో, ఇట్లా తగ్గించుకోండి. ఇట్లా తగ్గించుకున్న తర్వాత ఇప్పుడు మీరేం చేస్తారంటే బ్యాక్ వచ్చేసి మళ్ళీ 3 డాట్ పై క్లిక్ చేసి డూప్లికేట్ చేసుకోండి. డూప్లికేట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ క్రాపింగ్ ఆప్షన్ పై క్లిక్ చేసి తర్వాత పార్ట్‌ని ఇట్లా జరుపుకోండి. దాని తర్వాత నుంచి ఇంకో పార్ట్ ఉంటుంది కదా! ఇట్లా క్రాప్ చేసుకోండి. పర్ఫెక్ట్‌గా సెట్ అయిపోతుందనమాట ఇట్లా. సో, చూస్తున్నారు కదా!
ఇట్లా ఒక పర్ఫెక్ట్‌గా సెట్ అయిందనేసి అనుకుంటున్నా. బ్యాకొచ్చండి. ఇప్పుడు 2 పార్ట్‌గా డివైడ్ అయిపోయింది ఫోటోస్ అనేవి చూస్తున్నారు కదా! సో, ఇట్లా ఈ ఫోటో ఇటు అండ్ ఈ ఫోటో అనేది ఇటు సైడ్ ఉంటుందనమాట. చూస్తున్నారు కదా! ఇట్లా. సో, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే వీటన్నిటికి ఒకే దగ్గర కలిసేటట్టు ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకుందాం. దీన్ని ఇట్లా జూమ్ చేసుకొని, సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకుంటున్నా చూడండి. ఓకే. పర్ఫెక్ట్‌గా సెట్ అయింది. ఇప్పుడు ఇంకో ఫోటోని ఇట్లా కరెక్ట్‌గా జూమ్ చేసుకొని, ఇట్లా సెట్ చేసుకొని పెట్టుకుంటున్నా చూడండి ఫ్రెండ్స్. ఓకే. పర్ఫెక్ట్‌గా సెట్ అయింది కదా! ఇప్పుడు మీరేం చేస్తారంటే, దీన్ని ఇట్లా రెడ్ మార్క్ సారీ ఆ ఫోటోపై క్లిక్ చేసి, కొంచెం ఇట్లా జరుపుకొని, ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేసి, కిందకి స్క్రోల్ చేసి, ట్రాన్స్‌ఫార్మ్ ఆప్షన్‌పై క్లిక్ చేసి, పొజిషన్ వై అని ఉంది కదా! దాన్ని ఇట్లా జరుపుకుంటూ ఇట్లా కనిపించకుండా ఇట్లా రైట్ సైడ్ పెంచుకోండి. దాని తర్వాత దాని ఎదురుగా ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకొని, అక్కడ ఒక కీ ఫ్రేమ్, మళ్ళీ కిందకి స్క్రోల్ చేసి, ట్రాన్స్‌ఫార్మ్ ఆప్షన్, ఇక్కడ పొజిషన్ ఎక్స్ అని ఉంది కదా! దాన్ని ఇట్లా మైనస్ చేసుకోండి కనిపించకుండా ఇట్లా. సో, పర్ఫెక్ట్‌గా సెట్ అయిపోతుందనమాట. ఒకసారి నేను మీకు ఈ బీజీఎం అనేది ఆఫ్ చేసి వీడియో అనేది ప్లే చేసి చూపిస్తాను చూడండి. ఎట్లా వస్తుందని మీకే తెలుస్తుంది. ఇట్లా ఫోటో అనేది వస్తుంది కదా! దాని తర్వాత ఇట్లా పోతుంది. ఇంకో ఫోటో అనేది వస్తుంది. చూస్తుండ్రు కదా! సో, అంతే దాని తర్వాత ఇప్పుడు మీరేం చేస్తారంటే ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఇది ఇక్కడ ఏం చేస్తారంటే కిందకి ఇట్లా సారీ కొంచెం ఇట్లా జరుపుకొని ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేసి స్టార్టింగ్‌లోకొచ్చేసి దీన్ని ఇట్లా చిన్నగా ఇట్లా జూమ్ అనేది ఇట్లా డౌన్ చేసుకోండి. ఇట్లా పర్ఫెక్ట్‌గా సెట్ అయిపోతుందనమాట. ఇట్లా చూస్తున్నారు గదా! సో, ఇప్పుడు పర్ఫెక్ట్‌గా సెట్ అయిపోతుందనమాట. ఇట్లా జూమ్ అండ్ డౌన్ అవుతూ ఇట్లా వస్తుంది. జూమ్ డౌన్. ఓకే. పర్ఫెక్ట్‌గా సెట్ అయింది. ఇన్ యానిమేషన్, ఫ్యాడ్ యానిమేషన్ ఇట్లా సెలెక్ట్ చేసుకొని 0.5% పెట్టుకొని బ్యాకొచ్చేయండి. పర్ఫెక్ట్‌గా సెట్ అయిపోతుందనమాట ఇట్లా. సో, ఆల్మోస్ట్ మన వీడియో అనేది రెడీ అయిపోయింది. సో, స్టార్టింగ్ నుంచి ప్లే చేసి చూపిస్తాను చూడండి. వీడియో అనేది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బావుంది. కొత్తగా ట్రై చేశాను. సో, మీకు నచ్చితే హ్యాపీ. నచ్చకపోతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నెక్స్ట్ టైమ్ బెటర్‌గా ట్రై చేస్తాను. సో, ఇప్పుడు మీరేం చేస్తారంటే ఈ ఫోటోని సెలెక్ట్ చేసుకొని 7 సెకండ్స్ వరకు ఇట్లా జరుపుకొని ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ స్టార్టింగ్‌లోకొచ్చేయండి. స్టార్టింగ్‌లోకొచ్చేసిన తర్వాత దీన్ని కనిపించకుండా ఇట్లా పెట్టుకోండి. చూస్తున్నారు కదా! సో, ఇట్లా పెట్టుకోండి. పర్ఫెక్ట్‌గా సెట్ అయిపోతుంది. ఇప్పుడు స్క్రోల్ అవుతూ బీజీఎంకి తగ్గట్టు ఇట్లా వస్తుంది. దాని తర్వాత ఫోటో రివీల్ అనేది అవుతుందనమాట. సో, పర్ఫెక్ట్‌గా సెట్ అయింది. చూస్తున్నారు కదా! సో, ఇట్లా. మీకైతే నచ్చుతుందనేసి అనుకుంటున్నా. మన వీడియో రెడీ అయిపోయింది. ఇప్పుడు సింపుల్‌గా వీడియోని సేవ్ చేసుకోవాలి కదా! యారో మార్క్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత వీడియో క్వాలిటీ వెరీ హైలో పెట్టుకొని కింద సేవ్ యాస్ వీడియో అని కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్‌గా మీ వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అవుతుందనమాట. సో, ఇవాల్టి వీడియో ఇంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.